హాయ్ హలో ఫ్రెండ్స్. హాయ్ రా. హాయ్ హాయ్ అంటే ఓ అంటారు ఏంట్రా. ఇప్పుడు నేను మీకు డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ నేర్పిస్తా. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటారు, వీటిని ఏమంటారు? డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఈజీగా ఉంటుంది, దీనంత ఈజీ కాన్సెప్ట్ ఏది. ఓకేనా? డబ్ల్యూహెచ్ అంటే ఏంటంటే ఈ డబ్ల్యూహెచ్ వచ్చేటువంటి పదాలు. ఓకేనా? రెడీయా? What, where, which, why, when, how, వచ్చింది కదా, who. ఇవి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి చెప్తారా నాతో పాటుగా? వీటిని క్వశ్చన్స్ అంటారు. ఏమంటారమ్మా? నేను ఇట్లా టిక్ చేస్తాను, దాన్ని చెప్పాలి. ఎన్నిసార్లు టిక్ చేస్తే అన్నిసార్లు చెప్పాలి. ఓకేనా? రెడీయా? వెరీ గుడ్, యు ఆర్ ఆల్ రెడీ. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఏంటి బేటా అవి? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంతవరకు మనం చేసిన ప్రాక్టీస్లో ఒక చిన్న అబ్జర్వేషన్. ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా బేటా, గుర్తుపెట్టుకోండి. యు ఆల్ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. డబ్ల్యూహెచ్ వర్డ్స్ కెన్ బి యాడెడ్ టు ఓన్లీ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. అంటే డబ్ల్యూహెచ్ పదాలు ఉన్నాయి కదా, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాట్, వెన్, విచ్, హౌ, వేర్, వై, ఇలాంటివి కేవలం వీ కెన్ యాడ్ దీస్ వర్డ్స్ టు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. వేటికి యాడ్ చేస్తాం మనం? ఒకసారి ఇక్కడ వై పెట్టి చెప్పండి. ఇది వై డు ఐ స్పీక్. మళ్ళీ హౌ పెట్టి చెప్పండి. హౌ డు ఐ స్పీక్. వెన్ పెట్టి చెప్పండి. వెన్ డు ఐ స్పీక్. వేర్ పెట్టి చెప్పండి. వేర్ డు ఐ స్పీక్. మీరు ఇప్పుడు ఏ బుక్ ఓపెన్ చేసినా, చాలా బుక్లు ఓపెన్ చేస్తారు మీరు. ఆల్ ద టైమ్ యూ ఓపెన్ బుక్స్. ఇట్లా బుక్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఆ బుక్లలో లెసన్ అయిపోయిన తర్వాత బిహైండ్ ద లెసన్ యూ విల్ బి ఫైండింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్లో వై, వాట్ అనే ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. వై, హౌ, వాట్ అని ఉంటే అది ఇంటరాగేటివ్ 1 అన్న ఉంటుంది, ఇంటరాగేటివ్ 2 అన్న ఉంటుంది. దాని ముందు ఏం పెడతాడు? వాట్, విచ్, వేర్ అనేది పెడతాడు. ఇది ఒక టెన్స్కి సంబంధించిన ఎగ్జాంపులే నేను చెప్తున్నా. రానున్న రోజులలో మిగతా అన్ని టెన్స్లకు మనం నేర్చుకుంటాం. ఇది డూడజ్. మిగతా ఇంకొక 5-6 డేస్లో అన్ని టెన్స్లకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు దీనికి చెప్పండి. వెన్ డోంట్ ఐ స్పీక్. ఈ వెన్, వాట్ వచ్చినప్పుడు ఇది స్మాల్ లెటర్ అయిపోతుంది. అట్లా ఏం రాకపోతే అది క్యాపిటల్ లెటర్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని దీనికి కూడా చూడండి, దీనికి అట్లనే చేసుకోవచ్చు. వీటికి కూడా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని అప్లై చేయొచ్చు. వెన్, వేరు, ఏదంటే అది అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం. వెన్ డూ వి అరేంజ్ డిన్నర్ ఫర్ యూ. వేర్ డోంట్ వి అరేంజ్ డిన్నర్ ఫర్ యూ. ఇట్లా క్వశ్చన్స్ వేయచ్చు. ఓకేనా? దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే దీనికి కూడా, ఈ రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీనికి చెప్పండి. ఒక్క నిమిషం, నేను ఒక్కొక్కరిని అడుగుతాను, మీరు చెప్పాలి ఒక్కొక్కరిని.
హౌ డూ దే అండర్స్టాండ్ దిస్ మెథడ్. ఎంత పర్ఫెక్ట్గా అడిగింది చూడు. మీరు పిచ్చి పిచ్చిగా అడగదు ఇప్పటి నుంచి. ఏదన్నా హౌ, వాట్, వెన్, విచ్ అని అడిగితే ఇంటరాగేటివ్లో అడగాలి, దాని ముందు ఇట్లా పెట్టాలి. హౌ డు దే అండర్స్టాండ్, హౌ డు దే అండర్స్టాండ్. సూపర్. ఇదద్దా? వెరీ గుడ్. ఈ హౌ వెన్ కాకుండా ఇంకోటి చెప్పాలి. వెరీ గుడ్. వై డూ దీస్ బాయ్స్ సెలెక్ట్ పింక్ కలర్. సూపర్. నెక్స్ట్ సిట్. వై డోంట్ దీస్ బాయ్స్ సెలెక్ట్ పింక్. డబ్ల్యూహెచ్ క్వశ్చనింగ్స్ అంటారు వీటిని. ఏమంటారమ్మా? డబ్ల్యూహెచ్ క్వశ్చనింగ్. ఓకే గుడ్. ఇట్లా నేను అన్నిటికీ చేయొచ్చు, ఈ స్లైడ్లో చేయొచ్చు, ఏ స్లైడ్లోనైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే నేను అన్నీ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ కదా. ప్రతి టెన్స్కి ఓన్లీ డూ డజే కాదు, ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్సే కాదు, యామ్ ఆర్ ఈజ్ రాసిన, హ్యావ్ హ్యాస్ రాసిన ప్రతి టెన్స్కు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేవి డామ్ షూర్గా ఉంటాయి. ప్రతి టెన్స్కి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేవి డామ్ షూర్గా ఉంటాయి. దీంతో కూడా చెప్పు ఒకటి. ఇట్లా ఇట్లా చెప్పచ్చు అనమాట. ఇట్లా చెప్పచ్చు. కూర్చో. ఇప్పుడు దీనికి కూడా సేమ్, దీనికి కూడా సేమ్. దీన్ని చూసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎక్కడైనా బుక్లలో చూస్తే ఈజీగా మీరు అది ఇంటరాగేటివ్ 1 ఇంటరాగేటివ్ 2 చెప్పాలి. ఇంటరాగేటివ్ 1 కానీ దాని ముందు డబ్ల్యూహెచ్ ఫామ్ వచ్చింది. ఇంటరాగేటివ్ 2 దాని ముందు డబ్ల్యూహెచ్. దీనికి డస్ నేచర్ గివ్ ఫుడ్, వై డస్ నేచర్ గివ్ ఫుడ్, హౌ డజంట్ నేచర్ గివ్ ఫుడ్, వేర్ డస్ గుడ్ ఫుడ్ మేక్ గుడ్ లైఫ్. ఇట్లా మీరు దేన్నైనా యాడ్ చేసి చెప్పచ్చు. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ క్రియేట్ చేయడం వచ్చింది కదా మీకు. యామారీస్ మీద కూడా వీడియో అయిపోయింది కదా మనది. యామారీస్ తర్వాత V4 రాకపోతే అది ఏ టెన్స్ అంటారు? ప్రజెంట్. 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 వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మర్చిపోవద్దు, ఒక్కసారి నేర్చుకున్నది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ మర్చిపోవద్దు. యా.